విజ్ఞాన్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు తీసిన 'వ్యూహం' సినిమా ఏదైతే ఉందో, దాన్ని చూసి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమిగా టీడీపీ పార్టీ వాళ్ళు రచ్చ రచ్చ చేశారు. అది కూడా మనం చూసాం. సో, ఈ 'గేమ్ చేంజర్' మూవీ చూసిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఏదైనా రచ్చ చేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఏపీ పాలిటిక్స్‌ని టార్గెట్ చేశారు కాబట్టి, వైఎస్ఆర్‌సీపీ పాత్రలు కూడా కొన్ని కొన్ని అక్కడక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి, వీళ్ళేమైనా రచ్చ చేసే ఛాన్స్ ఉందా 'గేమ్ చేంజర్' మూవీ చూసిన తర్వాత? ఈ సినిమా అసలు ఫస్ట్ వ్యూహం గురించి మాట్లాడుకుంటే, ఆయన తీసుకున్న పాత్రలు, ఆ క్యారెక్టరైజేషన్స్, ఆ ఫేస్, ఆ లుక్కు అన్నీ కూడా చాలామందిని బాధపెట్టాయి. చాలామందికి ఇది వీళ్ళని ఉద్దేశించే తీశారు కదా అని కూడా అర్థమయ్యాయి. తన టార్గెట్ అయితే రీచ్ అయిందిగా. ఆబ్వియస్లీ రీచ్ అయింది. సినిమా రిలీజ్ కాకముందే హిట్ అది. వాళ్ళు చూడడం వేరు, కానీ ఆ పోస్టర్స్ అవి క్రియేట్ చేసిన, ట్రైలర్స్ క్రియేట్ చేసిన విధ్వంసం చాలు యాక్చువల్గా ఒక డ్యామేజ్ చేయడానికి. సో వాళ్ళందరూ ఫీల్ అయ్యారు, కేసు కూడా పెట్టారు. అండ్ ఆయనని ఇదిగో అరెస్ట్ చేస్తాం, అదిగో అరెస్ట్ చేస్తాను, వాళ్ళు ఎవరో వచ్చారు, మనోభావాలు దెబ్బతిన్నాయని పెద్ద రచ్చ చేశారు. ఇప్పుడు గేమ్ చేంజర్ లో కూడా ఏపీని టార్గెట్ చేసి చాలా సీన్స్ ఉన్నాయి. ఆ ఇసుక మాఫియా చూపించిన, మైనింగ్ చూపించిన, బియ్యంది చూపించిన, ఇట్లా బోర్డులన్నీ ఉన్నాయి. సో వీటిని బేస్ చేసుకొని వైసీపీ వాళ్ళు ఏమన్నా అరిపులు కేకలు చేసే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్తాను నేను. వాళ్ళే చాలా సంతోషంగా ఉన్నారు. ద ఓన్లీ రీజన్ ఈ సినిమాలో చూపించినవన్నీ కూడా జనాలకి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఈ సినిమాని ఎవడో ఒకడు చూసి చావాలి కదా. పొద్దున్న 4 గంటల షో నిల్లు, 6 గంటల షో నిల్లు, 7 గంటల షో నిల్లు, ఈ రోజంతా నిల్లే. అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, రామ్ చరణ్ మూవీస్లో అతిపెద్ద డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో అది జంజీర్. అవును. అది ఎందుకు వచ్చిందో తెలియదు, ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. చాలా ఖర్చు పెట్టి తీశారు. ప్రియాంక చోప్రా హీరోయిన్, అప్పట్లో ఆ పిల్ల బాగా టాప్. అవును. అలా ఉంది. జంజీర్ అన్న 2 ఆటలు ఆడి పోయింది. ఏదో కనీసం ఇప్పటికైనా చెప్పుకుంటున్నాం జంజీర్ అని. అండ్ అంత ఖర్చు పెట్టలేదు. అప్పుడు నువ్వు పాన్ ఇండియా స్టార్ అని ఆ సినిమా చూడలా, నువ్వు రాజమౌళి హీరో అని ఆ సినిమా చూడలా, నువ్వు గ్లోబల్ స్టార్ అని ఆ సినిమా చూడలా, 400 కోట్ల బడ్జెట్ 500 కోట్ల బడ్జెట్ అని ఆ సినిమా చూడలా. ఎట్లా ఏ యాంగిల్లో చూసినా సరే దాన్ని చూడలే. అదేదో పోయింది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ గేమ్ చేంజర్కి, ఎడిషనల్ అన్నీ కూడా. జంజీర్ కంటే కూడా దారుణమైన ఫ్లాప్ ఇది చెప్పాలి అంటే. ఓకే. అంత ఈ బడ్జెట్ని కానీ ఇవన్నీ చూసుకున్నా కూడా సింపుల్గా చెప్పాలంటే సంక్రాంతి సినిమాలు ఏవైతే ఉన్నాయో, వెంకటేష్ గారి సినిమా అండ్ మన బాలయ్య సినిమా అండ్ అలాగే పుష్ప, రేపు పుష్ప మళ్ళీ రిలీజ్ ఉంది. 20 నిమిషాలు ఎడిషనల్గా యాడ్ చేసి తీస్తున్నారు. ఈ సినిమాలకి దిష్టి తీసిపోయింది గేమ్ చేంజర్, సింపుల్గా చెప్పాలంటే. విజ్ఞాన్ గారు, 'గేమ్ చేంజర్' మూవీ ఈరోజు రిలీజ్ అయింది. బెనిఫిట్ షోస్ ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ 4 నుంచి బెనిఫిట్ షోస్ ఇచ్చారు. అండ్ టికెట్ ప్రైస్ హైక్స్ అనేది చేశారు. సో ఇంత చేశారు, మొత్తం బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు కొంతమంది ఈ సినిమా ఫ్లాప్ అని, కొంతమంది యావరేజ్ అని అంటున్నారు. నిజంగా ఇది ఫ్లాప్ అయిందా, లేకపోతే యావరేజ్ అయిందా? ఇంత బెనిఫిట్ షోస్ ఇచ్చినా కానీ, టికెట్ ప్రైస్ పెంచినా కానీ, ఒక మంచి సినిమాని బ్యాడ్గా ఉందని కావాలని పోర్ట్రేట్ చేస్తున్నారా? దేనికైనా సినిమా కావాల్సింది బజ్. బ్యాడ్గా ఉందని పోర్ట్రే చేయడానికైనా సినిమా చూడాలిగా. చూడ్డానికి ఎవడు రావట్లేదంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు బ్యాడ్గా ఉంది, ఇది బ్యాడ్ బ్యాడ్ బ్యాడ్. ఇప్పుడు దేవరా ఉంది, అందరూ చూసి ఇది బ్యాడ్ అని చెప్పారు ఫస్ట్ డే, కావాలని చూశారు వాళ్ళు కనీసం. ఇప్పుడు ఇది కనీసం ఇది బ్యాడా హిట్టా, గుడ్ బ్యాడ్ అగ్లీ ఏదో చెప్పడానికి అట్లీస్ట్ వీ హ్యావ్ టు సీ కదా. చూడ్డానికి ఎవరు రావట్లా. ద ఓన్లీ రీజన్ బజ్. సినిమా కంటే ఒక బజ్ ఉంటుంది. అది ఎంత కాదనుకున్నా పాటల ద్వారా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అంతెందుకు, కరోనా ముందు పాపం వాళ్ళు ఏదో సినిమా రిలీజ్ చేసుకుందామని ఉప్పెన ఇష్క్ సిఫాయా సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేశారు. ఆ ఫ్లోలో సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నారు ఆ సమ్మర్కి. టైంకి కరోనా పడింది. సంవత్సరం తర్వాత ఆ సినిమా రిలీజ్ అయినా పెద్ద హిట్ అయింది. ఆ సంవత్సరం పాటు ఆ సినిమా మీద ఉన్న క్యూరియాసిటీని ఆ ఇష్క్ సిఫాయా సాంగ్ ఒకటి మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. మొత్తం అదే పాట, ఎక్కడ విన్నా అదే సాంగ్. నెక్స్ట్ డీజేటీలు హిల్ అవ్వడానికి కారణం డీజేటీలు చూడు ఆ సాంగ్. ఆ సీజన్ లో పెళ్లిళ్ళు పెడాకులు ఎక్కడ చూడు అదే. నెక్స్ట్ పుష్ప 1 హిట్ అవ్వడానికైనా 2 హిట్ అవ్వడానికి కారణం సాంగ్సే. అలవైకుంఠపురంలో హిట్ అవ్వడానికి కారణము సాంగ్సే. చాలా సినిమాలు, ఈవెన్ గుంటూరు కారం అయినా సరే హిట్ అవ్వడానికి ముందు
సాంగ్స్. బోల్డ్ అనే సినిమాలకి ఫస్ట్ ఆ సాంగ్స్ వల్ల ఒక చిన్న బజ్ వస్తుంది. ఇప్పుడు సంక్రాంతి సినిమాలే తీసుకో, ఇదేంటి మన వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తుంది గోదావరి గట్టు సాంగ్, అది ఎంత పెద్ద హిట్. దాన్ని చూసి అందరు అరే ఈ సినిమా ఏదో ఉంది చూద్దాం అనుకుంటారు. ప్రతి సినిమాకి ఒక పాట అనేది ఉంటుంది. అప్పట్లో మ్యూజికల్ హిట్సే సినిమాలో నువ్వే కావాలి, నువ్వు నేను, మనసంతా నువ్వే, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, నువ్వు నాకు నచ్చావు, ఇవన్నీ కూడా మ్యూజికల్ హిట్సే. ఫస్ట్ సంతోషం, నువ్వు ఏ సినిమా అయినా తీసుకోమా. అంటే ఇక్కడ తమన్ గారు సరిగ్గా మ్యూజిక్ పర్ఫార్మెన్స్ పాపం తమన్ అనడానికి ఏం లేదు, అలాంటి తమన్ మంచి మంచి పాటలు ఇచ్చిన సినిమాలు బోల్డ్ ఉన్నాయి. మ్యూజిక్ హిట్ లేదని ఉంటారు. ఫస్ట్ ఒక పాటలు రిలీజ్ అయ్యి చెవులకి ఇంపుగా ఉంటాయి, అవి వింటా 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 సినిమాకి వెళ్తారు, లేదా రీల్స్ చేసుకుంటారు చాలా మంది వాటిని అటు ఇటు ఇటు ఇటు, అలా కూడా సినిమాకి కొంచెం పుష్ అవుతూ ఉంటుంది. ఈ సినిమాలో ఉన్న పాటల్ని సినిమాలోనే డిలీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ నీళ్ళ మీద నడిచే సాంగ్ ఉందా హైరానా, అది తీసి పడేశారు మొత్తానికి, ఎందుకు వచ్చిన గొడవ అని. సో దానివల్ల బజ్ పోయింది. నెక్స్ట్ టికెట్లు ఇదిగో రిలీజ్ చేశారు అదిగో రిలీజ్ చేస్తారని 4 రోజుల నుంచి చూస్తుంటే అసలు రిలీజ్ చేయక వాళ్ళ ఓపిక చచ్చిన తర్వాత వితౌట్ అనౌన్స్మెంట్ వదిలేరు ఆన్లైన్కి. వచ్చింది లేనిది కూడా ఎవరికి తెలియదు, ఏం బుక్ చేస్తాంలే అని చెప్పేసి అప్పుడు వదిలేశారు. నెక్స్ట్ పొద్దున అంత చలికి, ఎముకలు ఇరిగే చలికి బలవంతంగా చూడాల్సినంత రేంజ్ సినిమా ఏం కాదులే, ఓ కొంచెం ఎండబడ్డాక ఎవడో ఒకటి టాక్ చెప్తాడు, బాగుంటే పోదాం లేకపోతే లేదనుకున్నా వదిలేసిన సినిమా ఇది. ఓకే, అలా పోయింది. సో ఇది బజ్ లేదు, గేమ్ చేంజర్ అని అనుకుంటున్నారే తప్ప అసలు బజ్జే లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.